హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతుంది అనేసి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దీనిపైన మీ స్పందన? అరవింద సామెత త్రివిక్రమ్ గారు తీశారు, అప్పుడు ఒక హిట్ కొట్టారు. అరవింద సామెతలో ఉన్న ఫస్ట్ ఫైట్ మాత్రం ఇప్పటికీ ఎవరు మర్చిపోరు, అలా ఉంటుంది. కానీ త్రివిక్రమ్ గారు ఇప్పుడు సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు, ఒక త్రిశూలం పెట్టి. అందులో ఒక కుమారస్వామి త్రిశూలం ఉంది అండ్ ఒక మన త్రిశూలం ఉంది, రెండు కాంబినేషన్లో ఉన్నాయి. ఒక డిఫరెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తుంటే ఒక థాట్స్ వేరే వస్తున్నాయి. అంటే ఏ విధంగా తీయబోతున్నాడు, ఏ లెవెల్లో తీయబోతున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ తీశారు మూవీస్, ఇప్పుడు ఒక గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ఏఐ జనరేషన్ టైప్ ఒక గ్రాఫిక్స్ పెట్టి మూవీస్ తీయబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఇట్టు కొడుతుందని చెప్పేసి పబ్లిక్ కొంచెం థింక్ చేస్తున్నారు. కానీ జనరేషన్ అన్నప్పుడు ట్రెండింగ్ మారుతూ ఉంటుంది. సేమ్ అదే ట్రెండింగ్లో నడవదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త ట్రెండింగ్లో ఒక కుమారస్వామి గెటప్లో కానీ అండ్ ఈ టైప్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ గారు, మీరు నిజంగా మాకు అర్థం కావట్లేదు. మీరు ఈసారి గురు అని పిలిచిన వాళ్ళు ఈసారి మాత్రం అయితే ఖచ్చితంగా ఈ పోస్టర్ తోటే మాకు ఒక ఊపు వచ్చేసింది. ఖచ్చితంగా ఏదో చేస్తాడో, ఏదో థాట్స్ ఉన్నాయని చెప్పేసి. ఈ సినిమా పోస్టర్ ఇంకా రిలీజ్ కాలేదు, కానీ మురుగన్ ఏదో అంటున్నారు. కానీ ప్లాన్ కరెక్ట్ అయితే డిసిషన్ లేదు. కానీ ఈ సినిమాతో ఖచ్చితంగా మన త్రివిక్రమ్ గారు కంబ్యాక్ పడుతుంది. కానీ ఒక వారణాసి అనేది ఒక డిఫరెంట్ థాట్స్లో తీస్తున్నారు. ఇది కూడా ఒక డిఫరెంట్ థాట్లో వెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా త్రివిక్రమ్ గారు ఈ సినిమాతో ఇట్టు కొడతాడు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే ఇప్పుడు మీ అభిమాన హీరో ఎవరు? నా అభిమాన హీరో అంటే ఎన్టీఆర్ గారు. త్రిబుల్ సినిమా అయితే నేనైతే 10 సార్లు చూసిన. అరవింద సామెత మాత్రం చాలా సార్లు చూసిన. ఇక అన్నప్పుడు ఇక హీరోలు ఉంటారు. నాకు బెస్ట్ యాక్టింగ్, బెస్ట్ డ్యాన్స్ అంటే నాకు ఎన్టీఆర్ గారు. ఆయన డ్యాన్స్ కానీ, ఆయన డైలాగ్స్ వర్షన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. యమదొంగ సినిమాలో ఎలా యమధర్మరాజు గెటప్లో ఎలా ఉన్నాడో, మరి ఈ డిఫరెంట్ థాట్లో ఆయన కుమారస్వామి గెటప్లో ఎలా ఉంటారని చెప్పేసి కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. చూడాలి మరి ఏమవుతుందో అనేది వెయిటింగ్. ఓకే, అయితే ఇప్పుడు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా మన అనిరుద్ధ్ను తీసుకోవడం జరిగింది. గతంలో తమన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా మ్యూజిక్ ఇంపాక్ట్ అనేది పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నాను. అనిరుద్ధ్ కూడా చాలా బాగా మ్యూజిక్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కావాలని అనుకుంటున్నాను. కానీ అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగుంటుందని, ఎందుకంటే తమన్ గారు మ్యూజిక్ కానీ అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ అంతా బెస్ట్ ఉంటుంది. కానీ ఏం చేస్తాడో ఇంకా సస్పెన్స్లో ఉంది. ఒక జస్ట్ ఈరోజు మాత్రం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తేనే ఒక వేరే ఒక ఫీల్ వచ్చేస్తుంది, ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ వచ్చేస్తుంది. ఎన్టీఆర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి మా ముందుకు వచ్చారు అని చెప్పేసి. చాలా గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్ గారు మూవీస్లో, చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఒక పెద్ద మూవీ తీసుకొస్తారో త్రివిక్రమ్ గారు అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం.